తిన్నదరగక తిక్క పనులు చేస్తే గిట్లనే ఉంటది. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో 21 ఏళ్ల యువకుడు 10,000 కోసం పందెం కాసి 5 మందు బాటిళ్లు తాగిండట. అటెనక కాలం చేసిన ఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశం అంతటి ఇప్పుడు చర్చనీయాంశం అయింది. గిన్నన్ని నీళ్లు కూడా కలపకుండా మందు తాగుడు వల్ల మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పిండ్రు. కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన 21 ఏళ్ల కార్తీకు సోపతిగాళ్లతోని కలిసి సరదాగా 10 ఏళ్ల పందెంగా సిండట. మందుల గిన్నెని కూడా నీళ్లు గడపకుండా 5 బాటిళ్లు తాగుతానని ఎత్తులు కొట్టిండట. ఇక అన్లా ఇంకొక వెంకటరెడ్డి అనే పెద్ద మనిషి కార్తీక్ ఇట్లా అట్లా మందు తాగితే 10,000 రూపాయలు ఇస్తానని ఆఫర్ చేసిండట. ఇక మనోడు దునియా మీదనే నాసు ఉంటే మొగోడే లేడు అన్నట్టు మొత్తానికే నీళ్లు కలపకుండా 5 ఫుల్ బాటిల్ మందు తాగిండట. ఇక ఇంకేముంది, అటెనక ఇంత ఎక్కతక్క మందు తాగుడు బట్టి కక్కుడు కావరా ఈ సోయి తప్పి తీవ్రమైన అనారోగ్యానికి గురైండట. ఇక ఇదేదో కథనే ఉన్నట్టున్నదని అక్కడున్న పిల్లలందరూ కలిసి కార్తీక్ ను ఆసుపత్రికి తీసుకుపోయారు. కానీ మొత్తానికే నీళ్లు తాగకుండా ఎక్కతక్క మందు తాగుడు బట్టి ఆయన ఇప్పటికే కాలం చేసిండని డాక్టర్లు చెప్పారు. ఈ కార్తీక్ అనే పిల్లగానికి ఏడాది కిందనే లగ్గమైందట. ఏతులకు పోయి ఎక్కతక్క మందు తాగి 10,000 కోసం పానం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబం సంగతి ఏంది?